ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు మృతులను బ్రతికించగలడా, లేపగలడా? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని మాటతో యేసు అడిగాడు. నిన్ను కూడా అడుగుతున్నాడు ఈరోజు. క్రైస్తవ్యం అంటే మతం కాదండి, క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండటమే. క్రీస్తునందు సమృద్ధి అయిన జీవం ఉంది. భూమి మీద ఎన్ని దినాలు మనకు లెక్క ఉందో అప్పటి వరకు యేసు మన శరీరాన్ని స్వస్థపరుస్తాడు. నీ సమయం అయిపోయినప్పుడు పునరుత్థానం ఆయన మహిమలో శరీరం లేపుకొని నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఈ మహానిరీక్షణ కలిగి ఉండటమే క్రైస్తవం అంటే. మరణం మీద అధికారం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం అనడానికి యోహాను భక్తుడు యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామంలో జీవం పొందినట్లు అని రాశాడు. ఇక్కడ యోహాను 11:3 వచనంలో లాజరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా, ప్రభా ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని చెప్తాడు. ఆయన యుద్ధకు వర్తమానం పంపించాడు కదా. మనం కూడా అంతే, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అలా మనం కూడా పలకగలగాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు కాదు వచ్చింది, ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది అన్నాడు. కానీ చనిపోయాడు ఆయన అక్కడ. దేవుడైతే ఇది మరణం కొరకు కాదంటున్నాడు కానీ చనిపోయాడు. యోహాను 11:14 చూస్తే, యేసు లాజరు చనిపోయాడు, మీరు నమ్మినట్లు నేను అక్కడ ఉండలేదు, అయినను అతని వద్దకు మనం వెళ్దాము అంటున్నాడు. అనగానే తోమ అంటాడు, ఆయనతో కూడా చనిపోవడానికి మనం కూడా వెళ్దాం రండి అంటున్నాడు ఎగతాలుగా. ఎందుకంటే మరణకరమైన వ్యాధి వచ్చిందని రమ్మంటే మరణం కొరకు కాదన్నాడు. ఇప్పుడేమో చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నాడు. మాట అంటే ఇది మనకి దేవుని విధానాలు మనకు తెలియక మనం అలా అర్థం చేసుకుంటామండి. మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కోవడానికి వచ్చి, ప్రభా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుంటును, ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏమడితే అది దేవుడు అనుగ్రహిస్తాడు, నేను ఎరుగుదును అంటుంది. యేసు నీ సహోదరుడు మరలా లేచును అని మార్తతో అంటే వెంటనే అంటుంది, పునరుత్థానంలో లేచిన నేను ఎరుగుదును అంటుంది. ఒక పక్క నువ్వు ఏదడిగినా దేవుడు చేస్తాడంటుంది, ఇంకో పక్కన ఏమంటుంది, బ్రతకగలడని దేవుడు చెప్తుంటే నమ్మలేకపోతుంది. మనం కూడా అంతేనండి, దేవుని వాక్యాన్ని నమ్ముతాము అంటాం కానీ కొన్ని విషయాలు నమ్మం. మనకి నమ్మగలిగే నమ్ముతాం. లోకము రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను, క్రీస్తు అని నమ్ముతున్నాను అంటుంది. మనం కూడా అంతవరకే నమ్ముతాం దేవుణ్ణి. కానీ ఇది అన్నీ చేయగలడు, అసలు మరణపు ముల్లే వచ్చాడు, అట్లాంటి ధ్యాస మనకు రాదు. రోమా 8:11 వాక్యం చెప్తుంది, మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయనని వాక్యం చెప్తుండగా, అది నమ్మినప్పుడు నిజంగా మా మదర్ కూడా చనిపోతుంది అన్నప్పుడు ఈ వాక్యం మేము పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా మదర్ని లేపారు. అప్పుడు యోహాను 11:33 మరియా ఈయన పాదాల దగ్గర పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుండును అని మార్త కూడా అదే అంటుంది. మరియ కూడా అదే విధంగా మాట్లాడుతుంటే ఆమె ఏడ్చి చూసి కలవరంతో దేవుడు కూడా మూలిగాడు, దేవుడు కూడా కన్నీళ్ళు విడిచాడు. మరియమ్మ ఏం చెప్తూ అంటే ఏ విషయంలో దేవుడు కన్నీరు కారుస్తాడు, మనతో పాటు దేవుడు కూడా దుఃఖిస్తాడండి. అది మనం గమనించుకోవాలి. అంటే మరణం గురించి ఆమె అనుభవిస్తున్న బాధ ఓదార్చడానికి ఏమీ ఉండవు మాటలు. ఆ లోపల నలిగిపోతూ మూలుగుతో అనుభవిస్తున్న దాన్ని దేవుడు కూడా కన్నీళ్ళు కార్చండి. అక్కడ యేసు మూలుగుతూ సమాధి దగ్గరికి రాయి తీసేయండి అని చెప్తుంటే మార్త ఏమంటుంది, చనిపోయి 4 దినాలైంది ప్రభా, వాసన కొడతాడు అంటుంది. మనం కూడా అంతే, దేవుడు అద్భుతాన్ని చేస్తాను అడ్డుది అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. అంటే నమ్మకం మన అపనమ్మికే అడ్డుగా ఉంటుంది. యోహాను 11:40 నువ్వు నమ్మినట్ల దేవుని మహిమను చూస్తావని మార్తతో అనడం. వారు ఆ రాయి తీసినప్పుడు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనులందరూ నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్తున్నాను.
మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట ప్రార్థన చేయాలండి. ఈ వాక్యం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లాజరు బయటకు రా అని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. కాళ్ళు చేతులు కట్టబడిన వాడే వచ్చాడు. ఆ కట్లు విప్పి పోనిమ్మని దేవుడు చెప్తున్నాడు. నీవు లేదా నీ భర్త కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, ఏ బంధకాలతో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడు, నువ్వు నమ్మి వెళ్తే దేవుడు ఈ దినం మహిమ చూపిస్తాడు నీకు. దీర్ఘకాలిక వ్యాధి అయినా, మరణకరమైన వ్యాధి అయినా దేవుని మహిమ కొరకు స్వస్థపరచగలడు. స్వస్థత కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించు. రోగం నిన్ను చంపదని నువ్వు నమ్ము. నేను చావుని సజీవునై దేవుని కార్యాలు వివరిస్తానని మనం దృఢంగా పలకాలి. 1 కొరింథీ 15:55 ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని మరణపు ముళ్ళని విడిచాడు దేవుడు. మరణపు ముళ్ళు ఏంటి? పాపం. ఆ పాపాన్ని దేవుడు అది జయించాడు. దాని మీద దేవుడు మనకి ఆ యొక్క దాని మీద మనకి విజయం ఇచ్చాడు. మరణం అంటే భయపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. ఎంతటి జయశీలులైనా భయపడతారు, కానీ మనకు భయం లేదు. లాజరు చనిపోయాడని తెలిసిన దేవుడు రాలేదు, ఆలస్యం చేశాడు. అలా చేదాటిపోయిన పరిస్థితికి వచ్చే వరకు దేవుడు వెయిట్ చేశాడు. ఎందుకంటే ఆయన మహిమ కొరకే. యేసు ప్రభు 3 సందర్భాలు చనిపోయిన వారిని బ్రతికించినట్లు మనం చూస్తాం. లూకాసు వార్త 8:49 సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తె, 12 సంవత్సరాల కుమార్తె, ఒకదే కుమార్తె చావు సిద్ధమై ఉంటే నా ఇంటికి రమ్మని బతిమాలుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆమె చనిపోయింది. ఇంకా భయపడొద్దు, దేవుడు ఏమంటాడు? భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు, ఆమె స్వస్థపడుతుందని చెప్తాడు. అందరికీ ఏం చెప్తాడు? ఆమె ఆ కుమార్తె నిద్రిస్తుంది, ఇంకా ఆమె చనిపోలేదని చెప్తే అందరూ అపహసిస్తున్నారు. అంటే దేవుడు ఎలా చూస్తున్నాడో మనం అలా చూడాలి. వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. ఆమె చేయి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చింది కనుక ఆమె లేచాను. ఆమె భోజనం పెట్టండి అంటున్నాడు. అది సరిగ్గా తిండి తినక వచ్చిందేమో ఈ రోగం. అంటే తిండి తినక వచ్చినా నీకు అది ఏ రకమైన వ్యాధి అయినా దేవుడు స్వస్థపరచగలడని నువ్వు నమ్మాలి. ఇంకోటి లూకాసు వార్త 7:11-15 వరకు చూస్తే, నాయిన్ అని ఒక ఊరికి దేవుడు వెళ్తున్నప్పుడు ఒక విధవరాలు కనబడుతుంది. అక్కడ కుమారుడు చనిపోయి పాడె మీద తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఆమె వచ్చి దేవుడిని ఏమి అడిగినట్లు కానీ, ఎవరో వచ్చి దేవుడిని తీసుకెళ్ళినట్లు ఏమీ లేదు. ప్రభువే ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమె దగ్గరకు వచ్చి ఆ పాడెని ముట్టి, చిన్నవాడు ఆ లెమ్మని నీతో చెప్తున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాడంట. ఆయన అతని తల్లికి అప్పగించాడు. అంటే తల్లి ఎంత హృదయ వేదనలో ఉందో మరి తల్లికి అప్పగించాడని పర్టికులర్గా దేవుడు రాశాడు. ఇక్కడ ఈ 3 అద్భుతాలు చూస్తే, యాయిరు కుమార్తె సమస్య అంటే అప్పుడే చనిపోయిన ఆమెను స్వస్థపరిచాడు. విధవరాలు కుమారుడు పాడైపోయి రోడ్డు మీదకి వచ్చిన ఆ యొక్క శవాన్ని ముట్టాడు. ఈ లాజర్ చనిపోయి 4 దినాలంటే ఇంకా అసలు ఏ జీవం లేదు, కుళ్ళిపోయి ఇంకా అంటే మెడికల్గా చూసినా ఎక్కడ చూసినా అసలు అది అసాధ్యమైనది. అట్లాంటి అసాధ్యాన్ని దేవుడు తప్పించాడు. దేవుడి కొరకు అక్కడ ఏంటంటే ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు చేయగలడని. నీ ఇంట్లో ఎవరైనా మారిన వాళ్ళు ఉంటే నమ్ము, దేవుడు మహిమను చూస్తావు. అది రోగమైనా కానీ, అది ఏ విధమైనా కానీ దేవుడు శక్తిమంతుడు. విశ్వాసమే మన ఆత్మీయమైన బలము, అదే ఆయుధం. ఆత్మీయ శక్తి ధైర్యం ఓర్పునిస్తుంది, అదే సహనాన్ని ఇస్తుంది. విశ్వాసం ఎలా వస్తుందని అంటే దేవుని వాక్యం చదవటం వల్ల, వినటం వల్ల, పలకటం వల్ల ఈ ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహింగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకు వందనాలు. దేవా, మమ్మల్ని శుద్ధీకరించండి, మా మనసులను కడగండి, ప్రతి కుటుంబానికి దేవుడు కడగండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దేవా ఈ దినం తాకండి ప్రభా. ప్రతి పరిచర్యను కడగండి యేసు నామములో. పరిశుద్ధాత్మ దేవా, మీ శక్తిని ప్రతి దేహంలోకి ప్రవహింపచేయండి ప్రభా. శరీరంలో ప్రవహింపచేయండి, హృదయంలో ప్రవహింపచేయండి, మనసులో ప్రవహింపచేయండి యేసు నామములో తండ్రి. ఈ వాక్యం హృదయంలో నింపబడాలి ప్రభా. ఎందుకంటే నీకు అసాధ్యమైన కార్యం లేదని విశ్వసించి ప్రతి ఒక్కరు విడుదల పొందుకుందరుగాక, వారి హృదయాలు విడుదల పొందుకునుగాక యేసు నామములో. వారి మనసులు విడుదల పొందుకునుగాక. నీ అందరి విశ్వాసం, అధిక విశ్వాసం దయచేయమని, అద్భుత రీతిలో అత్యంత విజయం పొందుకునేలాగా తండ్రి. వారి సమస్యను ఎటువంటిదైనా, ఉద్యోగ విజయాలే కావచ్చు, భవిష్యత్తు విజయాలే కావచ్చు, ఆస్తిపరమైన కావచ్చు, అనారోగ్యపరమైన ఏదైనా ప్రభా, అది ఎంత డెడ్ అయిన పరిస్థితి అయినా నీవు సజీవుడైన వాడు. దానికి నీవు తండ్రి పులి స్టాప్ పెట్టి నూతన జీవంలోకి నడిపిస్తామని విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ దినం తండ్రి ప్రతి ఒక్కరిలో నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
ఆమె ఆమె